హాయ్ వెల్కమ్ టు సిఐడి ఆ సినిమా ఇన్ డీటెయిల్డ్. ఒక సినిమా హిట్ అయినా ఫట్ అయినా దానికి చాలా కారణాలుంటాయి. మరి హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఎలా హిట్ సాధించింది, ఫ్లాప్ అయితే కారణాలేంటి అనేది ఆ మూవీ రిలీజ్ అయిన 2 వారాలకు నిజాయితీగా జరిపే విశ్లేషణే సిఐడి ఆ సినిమా ఇన్ డీటెయిల్డ్. ఇందులో భాగంగా పుష్ప 2 గురించి సిఐడిలో డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. బాహుబలి, RRR సినిమాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీ లోకం ఎదురుచూసిన తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప ది రైజ్కి ఇది సీక్వెల్. 3 ఏళ్ల బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన ఈ సినిమా అందరూ ఊహించినట్లుగానే రికార్డుల్ని తిరగరాస్తోంది. వాస్తవానికి సినిమాకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్లు, సాంగ్స్, టీజర్లే ఈ మూవీ ఎలా ఉండబోతోందో చెప్పేశాయి. వీటికి విపరీతమైన బజ్ రావడంతో అక్కడే సగం హిట్ కొట్టేశాయి. మరి ఈ సినిమాలో నిజంగానే అంత దమ్ముందా, లేక హీరో ఎలివేషన్స్, మేకర్స్ ప్రమోషన్స్కు ఆడియన్స్ పడిపోయారా అనేది సినిమా ఇన్ డీటెయిల్లో ఇప్పుడు చూద్దాం. కొన్ని సినిమాలకు స్టోరీ అవసరమే లేదు. స్టార్ హీరో, అతని రేంజ్కి తగ్గట్లు ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్స్, మంచి పాటలు ఉంటే చాలు బొమ్మ బ్లాక్ బస్టరే. పుష్ప 2లోనూ డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పార్ట్ 1తో పుష్పరాజ్ పాత్రను డ్రగ్లాగెక్కించిన సుకు పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెన్స్లో లేదనే చెప్పాలి. చాలా సీన్లను హైప్ ఇవ్వడమే లక్ష్యంగా అల్లుకుంటూ పోయాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కిక్కిచ్చే సీన్ ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేలోగా ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నట విశ్వరూపం చూసి గూస్ బంప్స్ తెచ్చుకోవడమే తప్ప మరో ఆలోచనే రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అంటే ఫక్త్ కమర్షియల్ సక్సెస్ ఫార్ములాను ఫాలో అయిపోయాడనేది సినిమా ఇన్ డీటెయిల్డ్లో అబ్జర్వేషన్లో అర్థమవుతోంది. ఈ ఫార్ములాతో పుష్ప 2కి తిరుగు లేకుండా పోయింది. వసూళ్లలో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. 1800 కోట్ల కలెక్షన్లతో ఇప్పటికీ దూసుకుపోతోంది. ఇన్ని కోట్లు రాబట్టిన తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతలకు నష్టమే వచ్చిందంటే నమ్ముతారా? అయితే నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నైజాం, ఆంధ్ర, సీడెడ్లలో ఒక్క నైజాం ఏరియాలో మాత్రమే పుష్ప 2 లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఆంధ్ర, సీడెడ్లో బ్రేక్ ఈవెన్ను టచ్ చేసిందంతే. అయితే ఇక్కడ బ్రేక్ ఈవెన్ను టచ్ చేస్తే సరిపోదు, అంతకంటే ఎక్కువ వస్తేనే గిట్టుబాటు అవుతుంది. లేకుంటే దాదాపు 35 కోట్ల మేర జీఎస్టీ రూపంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సినిమా రిలీజ్కు ముందు వెనక వచ్చే వివాదాలు కూడా సినిమాకు కొంచెం ప్లస్ అవుతూ ఉంటాయి. అలా సంధ్య థియేటర్ తొక్కిసలాట కూడా టాలీవుడ్లో పుష్ప 2ను ఆదుకోలేకపోయినట్లయిందని సిఐడితో స్పష్టమవుతోంది. అయితే ఇదే సంధ్య థియేటర్ స్టాంపెడ్ ఇష్యూ నార్త్లో మాత్రం ప్లస్ అయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాను కాపాడింది నార్త్ ఆడియన్సేనని చెప్పుకోవాలి. బాలీవుడ్లో పుష్పగాడి మ్యాజిక్ బాగా పనిచేసింది. ఒక్క నార్త్ బెల్ట్లోనే సుమారుగా 800 కోట్లను రాబట్టింది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఖాన్లకు కూడా సాధ్యం కాని ఫీట్ను సాధించింది. ఇక ఓవర్సీస్ నుంచి దాదాపు 265 కోట్లొచ్చాయి. మిగిలింది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం నుంచి అందాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప కలెక్షన్లు దాదాపు ఆగిపోయాయి. కానీ నార్త్లో మాత్రం ఇంకా పుష్పగాడి యాత్ర సాగుతోంది. దీనికి తోడు అక్కడ పుష్ప 2ను అడ్డుకునే మరో సినిమా లేకపోవడం, వచ్చిన బేబీ జాన్ డిజాస్టర్ కావడం కలిసొచ్చాయని చెప్పాలి. ఇప్పుడిప్పుడే మలయాళ హీరో ఉన్ని ముకుందన్ హిందీ, మలయాళంలో రిలీజ్ చేసిన మార్కో సినిమాకు మంచి టాక్ వస్తోంది. దీంతో నెమ్మదిగా మార్కోకు థియేటర్ల సంఖ్యను పెంచుతూ పుష్ప 2 తగ్గించడం జరుగుతోంది. లేకుంటే సంక్రాంతి వరకు కూడా ఈ పుష్పగాడి దందా ఆగేది కాదు అని సిఐడిలో తేలింది. చూశారు కదా, సిఐడి సినిమా ఇన్ డీటెయిల్లో పుష్ప 2 గురించి. మరో లేటెస్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.